హాయ్ అండి అందరికీ. ఈ మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే డిఎస్సి కూడా యూజ్ అవుతాయండి. ఇందులో ఫస్ట్ వన్, ఒక సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3/2 సెంటీమీటర్స్ అయినా ఆ త్రిభుజ భుజం సెంటీమీటర్లలో. సమబాహు త్రిభుజం చుట్టుకొలతకి ఫార్ములా 3a అండి. సో 3a = 3/2. మనకు కావాల్సింది ఏ త్రిభుజ భుజం కదా. a = 3/2 ఇంటూ ఈ 3 అనేది ఇక్కడ గుణిస్తుంది, ఇటు సైడ్కి పోతే భాగిస్తుందండి. సో 1/3 అవుతుంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది 1/2. సో త్రిభుజ భుజం 1/2 సెంటీమీటర్స్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఇందులో సరైన స్టేట్మెంట్ ఆప్షన్ 4. సమాంతర చతుర్భుజాలు అన్నీ ట్రెపీజియంలు. నెక్స్ట్ వన్, x = 1/3 అయినా 3x ఇంటూ 3x + 5 - 3 సమాసం యొక్క విలువ ఎంత? సో ఇక్కడ x ప్లేస్లో మనం 1/3ని తీసుకోవాలి. సో 3 × 1/3, ఇక్కడ 3 × 1/3 + 5 - 3. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుందండి, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలేది 1 ఇంటూ ఇక్కడ 1 + 5 6 వస్తుంది, -3. 1 × 6 = 6 అండి. 6 - 3 అయితే వస్తుంది. సో ఈ సమాసపు విలువ 3. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్తాంశము 5, 3, 1, 7, 9, 11, 13, 10 యొక్క మధ్యగతం కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చినటువంటి నెంబర్స్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చుకోవాలి. వీటిని మనం ఆరోహణ క్రమంలో అమరిస్తే 1, 3, 5, 7, 9, 10, 11, 13 అయితే వస్తుందండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ 8 ఉన్నాయి. 8 అంటే ఇది సరి సంఖ్య అవుతుంది. 8 అనేది సరి సంఖ్య కాబట్టి మిడిల్లో మనకు మిగిలేది 7 + 2. ఇచ్చినటువంటి దత్తాంశము బేసి సంఖ్య అయితే మిడిల్లో ఉన్నది మధ్యగతం అవుతుంది. అలా కాకుండా సరి సంఖ్య అయినప్పుడు మిడిల్లో మనకి 2 నెంబర్స్ వస్తాయి. ఆ విధంగా వచ్చినప్పుడు మధ్యగతాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఈ నెంబర్స్ యొక్క సగటు కనుక్కోవాలి. సో 7, 9కి సగటు 7 + 9/2 చేయాలండి. సో 16/2 వస్తుంది. 2 × 1 = 2, 2 × 8 = 16. సో ఈ దత్తాంశానికి సగటు ఎంత అంటే 8. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఒక టెలివిజన్ 20,000 రూపీస్కు కొనబడింది. 1 సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గింది. అయితే 1 సంవత్సరం తర్వాత టెలివిజన్ విలువ. సో ప్రెజెంట్ టీవీ కాస్ట్ 20,000. 1 సంవత్సరం తర్వాత 5% తగ్గింది కాబట్టి 100లో నుంచి 5 తీసేస్తే 95 వస్తుంది. 95/100 వేసుకోవాలి. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. మనకి మిగిలేది 200 × 95. 200 × 95 మనం చేస్తే వచ్చేటువంటి ఆన్సరు 19,000. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, వ్యాసార్థం 7 సెంటీమీటర్స్, ఎత్తు 14 సెంటీమీటర్స్ కొలతలు గాగల ఒక స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? స్తూపం సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా 2πr × r + h. సో ఇందులో మనకి r 7 సెంటీమీటర్స్, హైట్ 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. పై వాల్యూ 22/7గా తీసుకుంటాం. సో 2 × 22/7 r 7 × r + h. సో 7 + 14. ఇక్కడ 7, 7 క్యాన్సిల్ అవుతుందండి. మనకి ఇక్కడ మిగిలేది 2 × 22 44. 44 × 7 + 14. 7 + 14 21 అయితే వస్తుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే గుణిస్తే 4 × 1 = 4, 4 × 2 = 8. నెక్స్ట్ 4 × 1 = 4, 4 × 2 = 8 వస్తుంది. సో ఇక్కడ 4 వస్తుంది. 8 + 4 12, 9. సో 924 అయితే వస్తుందండి. సో సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే
ఆప్షన్ 2 924 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వన్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ 6b² డివైడెడ్ బై ఏ మైనస్ 2b విలువ ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏబి ప్లేస్లో 3ab మైనస్ 2b రాసుకుంటామండి. ఎందుకంటే క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉండడానికి. సో 3abలో నుంచి 2ab తీసేస్తే మనకు వచ్చేది ఏబీనే. సో ఇప్పుడు మనం ఏ స్క్వేర్ ప్లస్ 3ab మైనస్ 2ab మైనస్ 6b² రాస్తాం. ఈ డివైడెడ్ బై ఏ మైనస్ 2b అనేది తర్వాత రాద్దామండి. ఇందులో కామన్గా ఉన్నది ఏ కదా, ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏ మిగులుతుంది, ఇక్కడ 3b అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 2b కామన్ తీస్తే ఇక్కడ ఏ ఉంటుందండి. సో ఇక్కడ ప్లస్ 3b వస్తుంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 2 3 × 6 b ఇంటూ b² సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే ఇక్కడ ఏ ప్లస్ 3b ఉంది, ఇక్కడ ఏ ప్లస్ 3b ఉంది. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ మైనస్ 2b ఉంది. దీన్ని మనం ఏ మైనస్ 2b ఇంటూ ఏ ప్లస్ 3b బై ఇక్కడ డివిజన్లో ఉన్నది ఏ మైనస్ 2b. సో ఇక్కడ ఏ మైనస్ 2b క్యాన్సిల్ అయితే మనకు మిగిలేది ఏ ప్లస్ 3b అండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, 3 వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ భాగించే సంఖ్య ఏది? ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 ఇవి వరుసగా ఉన్నటువంటి ధనపూర్ణ సంఖ్యలు. వీటి లబ్ధం ఎంత వస్తుందంటే 2 3 × 6 6 4 × 24. నెక్స్ట్ 4 5 6 ఇవి 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు. 4 5 × 20 26 × 120. సో ఎగ్జాంపుల్గా ఇవి తీసుకున్నానండి. మీరు ఏ ధనపూర్ణ సంఖ్యలైనా సీక్వెన్స్లో 3 తీసుకున్నప్పుడు వాటి యొక్క లబ్ధం అనేది 6 చేత భాగించబడుతుంది. ఇక్కడ 24 వచ్చింది కదా, 6 4 × 24 వస్తుందండి. ఇక్కడ 26 6 ఇంటూ 20 చేస్తే 120 వస్తుంది. సో ఈ విధంగా 3 ధనపూర్ణ సంఖ్యల వరుస 3 ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా 6 చేత భాగించబడుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రాంబాస్ వైశాల్యం 2024 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణాలలో ఒక దాని పొడవు 46 సెంటీమీటర్స్ అయిన రెండవ కర్ణం పొడవు. రాంబాస్ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ d1 d2. d1 d2 అంటే కర్ణాలండి. సో ఒక కర్ణం 46 ఇచ్చారు. సో 1/2 ఇంటూ 46 ఇంటూ d2. రెండవ కర్ణం తెలియదు కాబట్టి d2 = 2024. సో ఇక్కడ 2 1 × 2 2 2 × 4 2 3 × 6 అండి. మనకు కావాల్సింది d2 = 2024/23. సో ఇక్కడ 23 1 × 23 23 88 88 ఇంటూ 23 చేస్తే మనకు 2024 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. రెండవ కర్ణం పొడవు 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి పాత ఫ్యానును 560 రూపాయలకి కొని 40 రూపాయలతో మరమ్మతు చేయించెను. దానిని 660కి అమ్మితే లాభశాతం. సో ఇక్కడ అతడు ఫ్యాన్ కొన్నది 560 రూపీస్, కానీ దాన్ని రిపేర్ చేయించింది 40 రూపీస్ అండి. సో మొత్తం ఇది 600 అవుతుంది. సో కొన్న వేళ 600 అనుకుంటాం, 600 అవుతుంది. సో అమ్మిన వేళ 660. సో అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లాభం అయితే వస్తుంది. సో లాభం ఎంత అండి? 660లో నుంచి 600 తీసేస్తే మనకు 60 వస్తుంది. లాభం 60. మనకు కావాల్సింది లాభశాతము. లాభశాతానికి ఫార్ములా లాభం బై కొన్న వేళ ఇంటూ 100. ఇక్కడ లాభం 60 వచ్చింది. కొన్న వేళ అంటే 600 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 6 1 × 6 6 10 × 60. సో అతడికి వచ్చేటువంటి లాభశాతము ఆప్షన్ 1 10%. ఈ సంఖ్య ఘాతాంక రూపంలో.
ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ ఘాతాంక రూపంలో మనం చేంజ్ చేసినప్పుడు ఒక నెంబర్ తర్వాత మాత్రము పాయింట్ ఉండాలి. అంటే 1 డిజిట్ తర్వాత మాత్రమే పాయింట్ ఉండాలి. 2 డిజిట్స్ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండకూడదు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ 1, 2 ఆన్సర్స్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ 135 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 13 అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందండి. సో ఆ విధంగా ఉండకూడదు. 1 డిజిట్ తర్వాత మాత్రమే పాయింట్ ఉండాలి. సో 3, 4 తీసుకున్నట్లయితే ఇందులో ఆన్సర్ ఏది వస్తుంది అంటే ఆప్షన్ 4 అండి. ఎందుకు అంటే ఇక్కడ 1 తర్వాత పాయింట్ పెట్టినాము. ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో పాయింట్ తర్వాత 9 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం 1.353 ఇంటూ 10⁹ దీన్ని రాస్తాం. నెక్స్ట్ 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్స్ ప్లస్ 1 మిల్లీమీటర్ విలువ. సో 1 మీటర్ అనేది 1000 మిల్లీమీటర్స్కి సమానం. 1 సెంటీమీటర్ అనేది 10 మిల్లీమీటర్స్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1 మిల్లీమీటర్ అయితే ఇచ్చారండి. సో ఇదంతా మనం యాడ్ చేసి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 1 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 1011 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 1 ఒక వృత్తరేఖ చిత్రంలో 3 సెక్టార్లు X, Y మరియు Zలను కలిగి ఉంది. అందులో సెక్టార్ Z యొక్క కేంద్రీయ కోణం 80 డిగ్రీస్ అయిన సెక్టార్లు X మరియు Y యొక్క మొత్తం కేంద్రీయ కోణం. ఫ్రెండ్స్, వృత్తంలో కోణాల మొత్తం 360 డిగ్రీసు. అందులో Z కేంద్రీయ కోణం 80 ఇచ్చారు. సో 360లో నుంచి 80 తీసేస్తే మనకు X మరియు Y యొక్క మొత్తం కేంద్రీయ కోణం అయితే వస్తుంది. సో 360 మైనస్ 80 చేస్తే 280 అండి. సో ఆన్సరు ఆప్షన్ 4 280 డిగ్రీస్. నెక్స్ట్ 1 8 1/4 మైనస్ 2 1/3ని సూక్ష్మీకరించండి. 8 1/4ని 33/4గా రాస్తాం. 2 1/3ని 3 2 6, 6 + 7 కదా, 7/3గా రాస్తాం. 4కి 3కి కసాగు 12 వస్తుంది. 4 ఉంది కదా ఇక్కడ, 4 3 12 అండి. 3 × 33 99 మైనస్ 3 టేబుల్లో 12, 3 4 12 వస్తుంది. 4 7 28. సో ఇక్కడ దీన్ని 99లో నుంచి 28 తీసేస్తే మనకు 71 వస్తుంది. 71/12 అండి. ఇక్కడ ఆప్షన్స్లో 71/12 లేదు. సో దీన్ని మనం మిశ్రమ భిన్నంగా కన్వర్ట్ చేస్తే 5 11/12 వస్తుంది. 12 5 60, 60 + 11 71/12 కదా. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 5 11/12. నెక్స్ట్ 1 11 kgs 11 grams డివైడెడ్ బై 11 grams వాల్యూ. 1 kg అనేది, ఒక కేజ్ అనేది 1000 గ్రామ్స్కి ఈక్వల్. ఇక్కడ 11 kgs ఇచ్చారండి. సో 11 kgs అనేది 11,000కి ఈక్వల్ అండి. సో ఇక్కడ 11 గ్రామ్స్ ఇచ్చారు. సో ఆ విధంగా చేస్తే మనకు 11,000 11 గ్రామ్స్ వస్తుంది. సో 11,000 11 గ్రామ్స్ డివైడెడ్ బై 11 చేస్తే 11 1 11, ఇక్కడ 11 1 11 అండి. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 2 zeros రాసుకోవాలి. ఎందుకు అంటే ఇంకొక నెంబర్ ఒకేసారి మనం 2 నెంబర్స్ తీసుకుంటాం కాబట్టి 2 zeros రాసుకొని నెక్స్ట్ 11 1 11 వస్తుందండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 1001. నెక్స్ట్ 1 -44/110 యొక్క ప్రామాణిక రూపం. -44/110. 11 1 11, 11 0 0, 11 4 44 అండి. 2 5 10, 2 2 4. సో దీనికి ప్రామాణిక రూపం -2/5. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 ఒక ఘనం యొక్క అంచుల సంఖ్య
మనం ఒక గణం తీసుకున్నట్లయితే దానికి ఎన్ని అంచులు ఉంటాయి అంటే 12. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 4t + 2/4 = 6 - 2t + 3/3 అయితే t విలువ. 4t + 2/4 = 6 - 2t + 3/3. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 6 = 18 వస్తుంది. సో 18 - 2t + 3/3గా రాస్తాం దీనిని. నెక్స్ట్ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 4t + 2 చేస్తే మనకు 12t + 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 18 × 4 = 72 అండి. నెక్స్ట్ ఇక్కడ -2t × 4 చేస్తే -8t వస్తుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండి, -3 ఉన్నట్లు. 4 × 3 = 12, -12 వస్తుంది. ఈ 8t అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది కదా. సో 12t + 8t 20t. 20t = 72 - 18. ఇక్కడ +6 అనేది ఇటు సైడ్కి వస్తే -6 అవుతుంది. సో 12 + 6 18, -18 అయితే వస్తుంది. సో 72లో నుంచి 18 తీసేస్తే మనకు 54 వస్తుందండి. సో 20t = 54. దెన్ t = 54/20. 2 × 10 = 20, 2 × 2 = 4, 2 × 7 = 14. సో t వాల్యూ 27/10. నెక్స్ట్ వన్, 250లో 10% + 40లో 80% ఎంత? ఫ్రెండ్స్లో లేదా హాఫ్ అనేది ఇంటూని తెలియజేస్తుంది. సో దీన్ని మనం 250 × 10/100గా రాస్తాం. ప్లస్ 40లో 8% కదా, 40 × 8/100గా రాయాలి. ఇక్కడ 10 10 10 10 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 25 ఉంటుంది. ఇక్కడ చూద్దాం, 0 0 క్యాన్సిల్ అవుతుందండి. 2 × 5 = 10, 2 × 2 = 4, 8 × 2 = 16, 16/5 వస్తుంది. సో 16/5 మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 × 3 = 15, 1 ఉంటుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 2, 5 × 2 = 10 అండి. సో ఇక్కడ 3.2 అయితే వచ్చింది. 25 + 3.2 28.2. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, a = b³ అయినా ఇందులో ఏది సత్యం? ఫ్రెండ్స్ ఇక్కడ బోత్ సైడ్స్ మనం 1/3 యాడ్ చేస్తాం. a⁻1/3 = b⁻3 హోల్ పవర్ 1/3. సో ఇక్కడ 3 3 క్యాన్సిల్ చేస్తే మనకు a⁻1/3 = b అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 45 degrees యొక్క పూరక కోణం 3k అయితే k విలువ. పూరక కోణం అంటే ఏ రెండు కోణాల మొత్తం 90 degrees అవుతుందో వాటిని పూరక కోణాలు అంటారు. సో ఇక్కడ 45 degrees యొక్క పూరక కోణం 3k అని ఇచ్చారు. సో 45 = 3k అండి. మనకి కావాల్సింది k మాత్రమే కదా. సో k ఇక్కడ పెట్టుకుంటే k = 45/3 అయితే వస్తుంది. సో ఇక్కడ 3 1 = 3, 3 1 = 3, 3 5 = 15. k వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 15 degrees అండి. ఆన్సర్ ఆప్షన్ 1. సో ఇక్కడ 3k అన్నారు కదా. సో k ప్లేస్లో మనం 15 పెడితే 3 × 15, 15 3 = 45 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 45 అని ఉంది కదా. సో 45 45 90 అవుతుంది. అది పూరక కోణం అవుతుంది. నెక్స్ట్ వన్, వేరువేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య డబ్బాలో వేసి కలపబడినాయి. యాదృచ్ఛికంగా ఒక చీటీ తీయబడింది. అయితే అది 5 కంటే తక్కువ సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత? సో ఫ్రెండ్స్ ఇక్కడ 5 కంటే తక్కువ సంఖ్య రావాలి అంటే అది 1 2 3 4లోనే ఉండాలి. సో సంభావ్యత అన్నప్పుడు ఇక్కడ 4 నెంబర్స్ అయితే వస్తాయి. సో 4 ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సంఖ్యలు 10. సో 4/10 వస్తుందండి. ఇక్కడ 2 2 = 4, 2 5 = 10 వస్తుంది. సో దీనికి సంభావ్యత 2/5. ఆన్సర్ ఆప్షన్ 3.
నెక్స్ట్ 1 4 + 4 + 4 + 4 డివైడెడ్ బై 4 3 + 3 + 3 డివైడెడ్ బై 3. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఇక్కడ 4 + 4 + 4 + 4 యాడ్ చేస్తే మనకు 16 వస్తుంది. 16 డివైడెడ్ బై 4 అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ 3 + 3, ఈ 3 డివైడెడ్ బై 3 ఉంది కదా, ఈ డివైడెడ్ బై అనేది దాని ముందు ఉన్న 3కి మాత్రమే చెందుతుంది. సో ఇక్కడ 3 + 3 6 అండి. 6 + 3 డివైడెడ్ బై 3 1 వస్తుంది. సో 16 డివైడెడ్ బై 4 అంటే 4, 6 + 1 7. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. మనం ఏం చేస్తామంటే ఇక్కడ అన్ని 3లు ఉన్నాయి కదా, 3 + 3 + 3 9 అవుతుంది. 9 డివైడెడ్ బై 3 వస్తుంది కదా అని అనుకుంటాం, బట్ ఇది రాంగ్ అండి. సో ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి 3 డివైడెడ్ బై 3 అనేది సపరేటు, 3 + 3 అనేది సపరేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ 1 14 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్తాకార పలకం యొక్క పరిధి. వృత్త పరిధికి ఫార్ములా 2πr. సో 2 × π వాల్యూ 22/7 × r వాల్యూ 14 అండి. 7 × 1 = 7, 7 × 2 = 14. సో 2 × 22 44, 44 × 2 88. ఆన్సర్ ఆప్షన్ 1 88 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1 అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుని పాత్ర సమస్య సాధనకు తగిన పరిస్థితులు కల్పించాలి, పిల్లల్లో ఆలోచన రేకెత్తించే ప్రశ్నలు వేయాలి, నెక్స్ట్ సమస్యను అధ్యయనం చేయడానికి సాధించడానికి తగిన సూచనలు చేయాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 కృత్య పద్ధతి ప్రకారం అబాకస్ను ఉపయోగించి లెక్కించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 సాంకేతిక కృత్యం. నెక్స్ట్ 1 324 × 7 గణనకు గణిత పేటికలో ఉండే ఉత్తమమైన సామాగ్రి. గుణాకారం చేయడానికి ఉపయోగించేటువంటి సామాగ్రి నేపియర్ పట్టీలు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1 ప్రభా అనే 5వ తరగతి విద్యార్థిని సంఖ్యలను పోల్చడానికి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు వంటి గుర్తులను ఉపయోగించడం ద్వారా కింది విద్యా ప్రమాణం సాధించబడింది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ వివిధ గుర్తులను ఉపయోగించారు అంటే అది వ్యక్తపరచడం అని. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ 1 క్రింది వాటిని పరిశీలించి సరైన ప్రవచనాలను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైనవి సి మరియు డి. మూల్యాంకనం అనేది ఫలితానికి ఉద్దేశించబడినది, మదింపు అనేది ప్రక్రియను ఉద్దేశించబడినది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ 1 క్రింది ప్రవచనాలలో ఒకటి బోధనా లక్ష్యాల లక్షణాలకు చెందనిది, అది ఏది? ఇందులో బోధనా లక్ష్యాల లక్షణాలకు చెందనిది ఆప్షన్ 2. వాటిలో విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుందనేది బోధనా లక్ష్యాల యొక్క లక్షణం కాదు అండి. ఈ బోధనా లక్ష్యాలు అనేవి పూర్తి వాక్య రూపంలో వ్రాయబడతాయి, పూర్తి నిర్ధారితాలు మరియు సాధింపదగినవి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.